హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కంపెనీకి వెళ్లకుండా ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారా? అవును, ఈ రోజు కంపెనీకి వెళ్లకుండా భాను వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ జాతర జరుగుతుంది. భాను వాళ్ళ విలేజ్ వచ్చి రాయచోటి. ఇంకా చాలా లాంగ్ ఉంది కాబట్టి మార్నింగ్ 6:30కే బయలుదేరేసాము. బస్ స్టాండ్ కి వస్తే బస్ స్టాండ్ లో అయితే తిరుపతి బస్సులు అయితే లేవు. 7:30కి బస్సు వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చి అలానే రెస్ట్ తీసుకోకుండా బయలుదేరేసాము. ఇంకా కాసేపు పడుకున్నాము నేను బాను. ఇంకా లేచి చూస్తే కాళాశ్రికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మనం మేలుకొని ఏం చేసేది ఏం లేక అలానే పడుకున్నాము. తిరుపతికి అయితే వచ్చేసాము. రాయచోటి బస్ స్టాండ్ దగ్గరకు వస్తే మేము వచ్చే ముందే బస్ అయితే వెళ్ళిపోతుంది. ఇంక నెక్స్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేసాము. రాయచోటి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా వేరే బస్ అయితే ఎక్కుదామని పిల్లేరు బస్ అయితే ఎక్కేసాము. పిల్లేరు దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా పిల్లేరు నుండి రాయచోటి బస్ అయితే ఎక్కాలి. మా టైం బ్యాడ్, ఏ బస్ ఎక్కినా లాస్ట్ సీటే దొరుకుతుంది. ఎందుకంటే డ్రైవర్ పోయే స్పీడ్ కి స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేయకుండా వెళ్లే కొద్దికి మాకు పైకి కిందకి పడిపోతున్నాము. రాయచోటికి అయితే వచ్చేసాము. రాయచోటికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ సిగ్నల్ దగ్గర 4 సింహాలు కనపడాయి. ఈ సింహాలు కనపడితే నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించిన 4వ సింహారా పోలీస్ అగ్ని. ఇంకా రాయచోటి నుండి ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్ళాలి అని చెప్పాడు విలేజ్ కి. ఇంకా విలేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా జాతరకు అయితే వచ్చేసాం. కళ్ళు మూసుకోవద్దురే. జాతరకు వచ్చింది, ఫుల్ వీడియో ఉంది, యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూసేయండి. అలాగే సపోర్ట్ చేయండి గాయస్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్.